ఎత్తి చూపటం తప్పు కాదు. కానీ వ్యక్తిగత కోణంలో విషయాల్ని పక్కదారి తీసుకెళ్లటం, ఈ సందర్భంగా సంస్కారాన్ని పక్కన పెట్టేసి నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం నాగరిక సమాజంలో మంచిది కాదు. ఒక అంశానికి సంబంధించి వందలాది మంది రోడ్ల మీదకు వచ్చి గలం విప్పే వేళలో నిరసన తెలిపే అంశంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ట్రాఫిక్ చిక్కులతో సామాన్యులు ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు అధికారులది. అందుకు భిన్నంగా రాజకీయ నాయకుల్ని, కీలక స్థానాలలో ఉన్న వారిని నోటికి వచ్చినట్లుగా ఆవేశంతో రొటీన్ కు భిన్నంగా జరిగే అంశాలను చూసినంతనే. స్టీరియో టైప్ లో తార్కాన్ని పక్కన పెట్టేసి విచక్షణను వదిలేసి ముఖస్వామ్య పద్ధతిలో ఆమె గ్రేట్, ఆమె తీరు సూపర్, రాజకీయ నాయకుల్ని అలా కడిగేయాల్సిందే, ఆమె తీరు ఆదర్శం లాంటి మాటలు సరైనవేనా? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సంఘటనలో మంచి చెడులను తార్కబద్ధంగా చూడటం వదిలేసి గుడ్డిగా మద్దతు ఇవ్వటం ఎంతవరకు సబాబు అన్నది ప్రశ్నగా ఇప్పుడు ఉంది. చెప్పేదంతా ముంబైలోని వార్లేలో నిర్వహిస్తున్న నిరసన ర్యాలీపై ఒక మహిళ నోటికి వచ్చినట్లుగా తిట్టబోయటం, గెటౌట్ అంటూ మంత్రిని మాత్రమే కాదు రాయలేని పదాన్ని పదే పదే అనటం, ఆవేశంతో ఊగిపోయిన వీడియో వైరల్ అవుతుంది. దీనికి పెద్ద ఎత్తున మద్దతు కూడా పలుకుతున్నట్లుగా వీడియో రిపోర్టర్లు వస్తున్నాయి. ఇలాంటివేళ కొన్ని ప్రశ్నలు మదిలో మెదిలే పరిస్థితి కనిపిస్తుంది. నాణానికి ఒక వైపు చూసి ఒక అవగాహనకు రావటం తప్పే అవుతుంది. ఇప్పుడు నాణానికి రెండు కోణాలు చూడాల్సిన అవసరం ఉంది. మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవటానికి కారణంగా విపక్షాలు తీరును తప్పుపడుతూ బీజేపీ దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలను చేపట్టింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ వర్లిలోని నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. వందలాది మంది ఈ ర్యాలీలో పాలు పంచుకున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య ఎదురయ్యింది, వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో ఒక మహిళ పెద్ద ఎత్తున అరుస్తూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులపైనే మంత్రిపైనే మండిపడ్డారు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటూ ఇక్కడ నుంచి తక్షణమే నిష్క్రమించాలి అని పోలీసుల తీరును తప్పుపట్టారు. ఆవేశంతో ఊగిపోతూ ఇంగ్లీష్ లో రాయలేని బూతులను తిట్టారు. వీడియో వైరల్ అవుతూ మహారాష్ట్ర మంత్రిపై ముంబై మహిళ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో నిమిషాలలోనే వైరల్ అయింది. పాలకులను సామాన్యులు ప్రశ్నించే ఉదంతాలు రొటీన్ కు భిన్నంగా సాగుతూ ఉంటాయి. అలాంటి వాటికి నెటిజన్లు మద్దతు పెద్ద ఎత్తున ఉంటుందని తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ముంబై మహిళ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. సదరు మహిళ తాను తన పిల్లల్ని పికప్ చేసుకోవటానికి కారులో వెళ్తున్నానని, ర్యాలీ కారణంగా ట్రాఫిక్ జామ్ అయిందని, గంట నుంచి తాను ఇబ్బంది పడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వద్దకు వెళ్లి ఆయన్ను ఉద్దేశించి చెడామడా తిట్టేశారు. ఆమెను పోలీసులు శాంతపరిచే ప్రయత్నం చేశారు. మంత్రి సైతం ఆమె ఆవేదనను తాను అర్థం చేసుకోగలను అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎలా చూడాలి అన్నది పెద్ద ప్రశ్న. ప్రజాస్వామ్యంలో తమకు నచ్చిన అంశాలపై నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. ముంబై మహిళా ఉదాంతాన్నే తీసుకుంటే ఆమెకు అసౌకర్యాన్ని కలిగించిన అంశాన్ని చూస్తే ఈ వైఫల్యం ఎవరిది అన్నది ప్రశ్న. నిరసనకు సంబంధించిన సమాచారం ముందుగానే అందరికీ తెలియజేయటం జరిగింది. అధికారికంగా పోలీసుల నుంచి నిరసనకు అనుమతి తీసుకున్నారు. అలాంటప్పుడు ఎవరికైనా వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదురైతే దాన్ని సాకుగా తీసుకొని మర్యాద, సభ్యతను వదిలేసి నోటికి వచ్చినట్లుగా తిట్టేస్తారా? నిరసనలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు లేకపోలేదు. అందులోనూ నిరసన తెలిపే హక్కు ఉన్నట్లే. దాని కారణంగా ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో తాను ఇబ్బందికి గురయ్యాను కాబట్టి నోటికి వచ్చినట్లుగా బూతులు తిట్టేసే హక్కు రాదు కదా. ఇలాంటివి హీరోయిజం చూపించడం ద్వారా బాధ్యత వదిలేసి ఇష్టారాజ్యంగా మాట్లాడే సంస్కృతిని వంట పట్టించుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? నిన్నటి నిరసన ర్యాలీనే తీసుకుంటే వందలాది మంది ఇందులో పాల్గొన్నారు. కొన్ని రిపోర్ట్ల ప్రకారం అయితే వేలాది మంది. అలాంటప్పుడు కొన్ని చికాకులు ఎదురవుతాయి. బూతులు తిట్టిన ముంబై మహిళకు ఎలా అయితే గలం విప్పే హక్కు ఉంటుందో అదే రీతిలో వేలాది మంది తమ హక్కుల కోసం, తాము నమ్మిన దాని కోసం రోడ్ల మీదకు వచ్చే హక్కు కూడా ఉంటుంది. ఇక్కడ ఈ ఇద్దరి మధ్య ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులది. నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు ఇలా చూసుకుంటూ పోతే ఏ అంశం మీదనైనా సరే కొందరు చేసే కార్యక్రమాలు గుప్పెడు మందికి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని వేలెత్తి చూపడం తప్పు కాదు.
తప్పంతా వాడే భాష వ్యవహరించాల్సిన తీరుపైనే. మరింత అర్థం అయ్యేలా చెబితే తెలుగు ప్రజలు ఇట్టే కనెక్ట్ అయ్యే తెలంగాణ ఉద్యమాన్నే తీసుకుందాం. ఏళ్లకు ఏళ్లుగా ఎన్నో పోరాటాలు, మరెన్నో నిరసనలు, ఎంతో మంది ప్రాణ త్యాగాలకు ఫలితంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రాణాలు తీసుకోవటానికి చాలా మంది వ్యతిరేకించారు. నిజానికి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది, ఆ కలను సాకారం అయ్యేలా చేసింది వందలాది మంది ప్రాణ త్యాగంతోనే అన్నది మర్చిపోకూడదు. నిజమే, ఒక ఆలోచన కోసం విలువైన ప్రాణాలు తీసుకోవటం పైన పెద్ద డిబేట్ నడిచింది. కానీ వ్యవస్థ కదిలేందుకు, పాలకులు చురుకు పుట్టించుకునేందుకు ఉద్యమాలకారులు త్యాగాలు మాత్రమే నేటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలకమైనదని మర్చిపోకూడదు. అదే సమయంలో ఢిల్లీ సరిహద్దుల్లోని రైతులు ఉద్యమాన్ని తీసుకుంటే వేలాది మంది ఇబ్బందులకు గురయ్యారు. ఢిల్లీలో బస్సు ప్రయాణంలో గ్యాంగ్ రేపునకు గురైన నిర్భయ ఉదంతంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరిగాయి. అప్పుడు కూడా పెద్ద ఎత్తున సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. అలా అని ఆ అంశానికి సంబంధించిన నిరసనల కోసం తమ ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేయటం కోసం రోడ్ల మీదకు రావటం తప్పు అవుతుందా? మళ్ళీ ముంబై మహిళా ఉదాంతంలోకి వద్దాం. కొందరు తమ సౌకర్యాలకు కష్టం కలిగించకుండా కోపానికి గురవుతూ ఉంటారు. వారి కోపాన్ని అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో తమ కోపంతో ఒక తప్పుడు విధానాన్ని అనుసరించడం మహా తప్పు అవుతుంది. అదే సమయంలో అలాంటి తీరును హీరోయిజంగా, వీరనారిగా కీర్తించడం తప్పే. ఎందుకంటే ఒకరు చేసిన తప్పును ఎత్తి చూపేందుకు మరో తప్పు చేయకూడదు కదా. అలాంటి తప్పుల్ని గ్లామర్ చేసి సోషల్ మీడియాలలో ఎలివేట్ చేయటం కూడా మహా తప్పే. చివరిగా కొన్ని సందర్భాలలో యావత్ దేశం కొన్ని ఉదాంతాలపై ఉడికిపోతూ ఉంటుంది. ఆ సందర్భంలోని కొందరు తమ సౌకర్యాలకు కలిగే ఇబ్బందులను ప్రశ్నిస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్పు కాదు, కానీ ఆ క్రమంలో మర్యాద మిస్ కాకూడదు అని మర్చిపోకూడదు.